పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ బాలాపూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అమిత్ షా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షతో రాజకీయ లబ్ధి పొందుతూ ఆయనని కించపరిచేలా మాట్లాడడం సరికాదని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ సభాపతి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని ఇబ్రహీం శేఖర్ డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను నిండు పార్లమెంటులో అవమానించిన అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు బహన్ కుమారి మాయావతి గారి ఆదేశం మేరకు భారతదేశంలో అన్ని జిల్లాలలో బహుజన్ సమాజ్ పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అమిత్ షా గారు ఏదైతే పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ దేశానికి ఏమి కాలేదన్నట్టు మీ వ్యంగ్య మాటలు ఏవైతున్నాయో, ఒకవేళ అదే నిజమైతే మరి ఈ దేశ ప్రెసిడెంట్ను మీరు ఏ విధంగా మీరు ఈ దేశ ప్రెసిడెంట్ చేశారో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ సిద్ధాంతం మమ్మలను అవతల ఉంచితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన మేరకు ఆయన సిద్ధాంతము మిమ్మలను మా వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా పార్లమెంట్ లో అసెంబ్లీలో సార్ అని సంబోధించేటట్టు చేసింది బాబాసాహెబ్ అంబేద్కరే గాని మీ సిద్ధాంతం కాదనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రోజు నువ్వు ఏ అహంకారంతో